మీ విషయానికి వస్తే ఒక వెలిగారు ఇప్పుడు ఏంటి? ఎంత టైం అది మీరు కూడా చూసారు ఉద్యమంలో ఎంత పోరాడామో. అయితే ఇప్పుడైతే నేను మల్కాజిగిరి ఎంపీ సీట్ కోసం నేను అప్లై చేశా. బట్ అప్లై చేశా మీరే అన్నట్టుగా ఈవెన్ ప్రామినెంట్ చర్చలో కూడా లేను నేను. కానీ నేను డెఫినెట్లీ రేవంత్ గారికి కలిసి చెప్పా నేను మల్కాజిగిరి సీట్ అప్లై చేశాను. ఎందుకంటే నేనేమనుకుంటున్నా అంటే గతంలో చేసిన పొరపాటు కాంగ్రెస్ ఇప్పుడు చేయకూడదు. అప్పుడు ఉద్యమకారులు దూరం పెట్టారు. ఇప్పుడు పార్టీ 70% పార్టీ వాళ్ళకు అందులో ఉన్నటువంటి లాయలిస్టులకు ఇచ్చిన 30% ఉద్యమకారులకు ఇవ్వాలి. ఆ ఉద్యమకారులు ప్రామినెంట్గా పనిచేసిన వాళ్ళు డెఫినెట్గా టాప్ 10లో నేను ఉంటా. మీకు ఆల్రెడీ వాళ్ళు కొందరామ్కి ఇచ్చారు, గుడ్ థింగ్, ఇట్స్ ఎ గుడ్ థింగ్. అట్లా వాళ్ళు పికప్ చేసుకోవాలి కొందరు ఎవరెవరు చేశారు. ఇప్పుడు అందశ్రీకి మరి ఐ డోంట్ నో, ఆయన కూడా ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఆయన గీతాన్ని జాతీయ గీతం చేశారు, అది ఒక గౌరవం. అట్లా మీకు ప్రొఫెసర్ నాగేశ్వర్ కావచ్చు, చుక్కా రామయ్య కావచ్చు, లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ అయినా, హరగోపాల్ కావచ్చు, లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ అయినా డెఫినెట్లీ వాళ్ళంతా తెలంగాణ ఫైటర్స్. ఏదో దాంట్లో ఒక పాత్రలో వాళ్ళ సర్వీసెస్ మనం తీసుకోగలిగితే అది న్యాయం చేసినట్టు అవుతుంది. వీళ్ళంతా ఉద్యమకారులు కదా, వీళ్ళు ఒక్కడే కాదు, డాక్టర్లు చేసి, జర్నలిస్టులు చేసి, మీకు లాయర్లు చేసి, మీరు విద్యార్థులు చేసి, కేయూ ఓయూ పాత్ర మనం ఎట్లా మర్చిపోతాం వాళ్ళది, ఆ పిల్లలది. ఇప్పుడు చనిపోయిన 99% విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ యువకులు. ఆ ఎవరు వాళ్ళని మనం ఇప్పుడైనా దాని గురించి ఆలోచించి అక్కడి నుంచి అనేది ఒక 30% ఒక రిజర్వేషన్ లాగా మీరు కానీ స్ట్రైట్ ఎలక్షన్స్ చూస్తే మొత్తం డబ్బులతో కూడుకుని ఉన్న వ్యవహారం. మీరు స్పాన్సర్ చేయాలండి. అంటే మీరంటే అదే మీన్స్ ఎవరు పోటీ చేపిస్తే వాళ్ళు పార్టీ టికెట్ ఇస్తే స్పాన్సర్ చేయాలి. ఇప్పుడు కోదండరామ్ నిలబెడతాం అనుకుందాం, అంటే ఎమ్మెల్సీ ఇస్తున్నారు సరిపోయింది, నిజంగా నిలబెట్టారనుకోండి అని డబ్బులు పెడతారా? పార్టీ తీసుకోవాలి. అంటే కొన్ని సందర్భాల లోపల పార్టీయే వాళ్ళని గెలిపించుకొని వాళ్ళని అక్కడ కూర్చోబెట్టాల్సిన అవసరం ఉంటుంది, బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కానీ, లేదా ఓవరాల్గా తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించడానికి కానీ. నేనేది అట్లా ఆ రకంగా 70-30 అనేది ఒక ప్రాపర్ బ్యాలెన్స్ అని అనుకుంటున్నా. అది వాళ్ళ ఇష్టం, హైకమాండ్ ఇష్టం, వీ కాంట్ సే. నేను న్యూ ఎంట్రెంట్ కదా, నేను కొత్తగా వచ్చాను. ఓవరాల్గా ఒక మాటలో స్వేచ్ఛ ప్రేక్షకులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? వెల్, నేనైతే స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటున్నాం. గతంలో అవకాశమే లేదు. నేను ఇదివరకు సెక్రటరియట్లో అడుగు పెట్టలేదు. దాదాపుగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారులు ఉంటే నేను ఫార్మర్ బ్యూరోక్రాట్గా నేను అక్కడ పోవాలంటే హెసిటేట్ చేశాను. ఎందుకంటే మంత్రిని కలిస్తే ఆయనకు నష్టం, లేదా అధికారిని కలిస్తే ఆయనకు నష్టం. ఎందుకు దిలీప్ కుమార్ను పిలిచారు? అటువంటి వాతావరణం, ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఇప్పుడు మీరు ఫోన్లే మాట్లాడుకోలేకపోయారు. ఫోన్లు అంటేనే చెప్పలేము, రహస్యంగా మాడాల్సిన పరిస్థితి. ఏది వాట్సాప్లోనూ ఏదో కాల్ ఉంటాయి కదా, ఫేస్ టైం ఆడుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఒక స్వేచ్ఛా వాయులు పిలుచుకునే వాతావరణం, ఎవరైనా మాడుకోవచ్చు, ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు. ఇందిరా పార్కే తీసినటువంటి దాన్ని కోర్టు ద్వారా తీసుకున్నారు కదండి. సో ఆ వాతావరణమే మీకు ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది. ఇందులోంచి మనం, నేనైతే అనుకుంటున్నా, పాజిటివ్ యాటిట్యూడ్తో కనుక ఇప్పుడున్న మా ప్రభుత్వం పాజిటివ్గా మూవ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేవి పాజిటివ్ ఉన్నాయి. ఈవెన్ పోలీసు ఆర్డర్స్ కూడా చూస్తే, ఇప్పుడు మహంతి ఉన్నాడు, సీఎం చెప్తే కూడా విన్నాడు. మరి తెచ్చి సైబరాబాద్లో పెట్టారు కదా, పైరవీలన్నీ అక్కడే కదా, తందాలని అక్కడే కదా, ఎందుకు పెట్టారు అంటే కొంత యాక్షన్ కావాలి అని కోరుకుంటున్నారు. కొత్త కూడా శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఎవడు చెప్పినా అయినాడు. మరి ఎందుకు పెట్టారు అంటే కొత్త యాక్షన్ కావాలని కోరుకుంటున్నారు. శివధర్ రెడ్డి ఉన్నాడు, చాలా రోజులు దూరం పెట్టారు. అన్బయాస్డ్ రిపోర్ట్ ఇస్తారని పేరుంది, తీసుకొచ్చి పెట్టారు. మరి ఇంటెలిజెన్స్ చీఫే కదా మీకు సలహాలు ఇచ్చేది సీఎంకి. మరి ఆయన తెచ్చిపెట్టుకున్నారంటే ఏదో మార్పు కోరుకుంటున్నారని అర్థమవుతుంది. నిన్న మొన్న డిఎస్పీలు 250 మంది ట్రాన్స్ చేశారు. మీ వాళ్ళ పేపర్లో చదివారండి. ఏంటి యాడ్ స్టిక్ అంటే, గతంలో ఎవరైతే అధికారులకు రాజకీయ నాయకులకు అడుగులు ఎత్తారో, పొలిటికల్ రికమెండేషన్ అందరినీ తీసేశారని వచ్చింది. అన్బయాస్డ్ ఆర్డర్స్ ఇచ్చారని వచ్చింది. అది ఇట్స్ అ కరెక్ట్ స్టెప్ అది. సో ఈ రకంగా అడ్మినిస్ట్రేషన్ కనుక రివాంప్ చేసుకోగలిగి ప్రజలకు అవసరాలు గుర్తిస్తూ మీరు కనుక మేము కనుక ఈ రాజ్యాన్ని నడపగలిగితే, ఈ రాష్ట్రాన్ని నడపగలిగితే డెఫినెట్లీ ప్రజల ఆస్పిరేషన్కి కాస్త కూస్తో న్యాయం జరుగుతుందని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి దిలీప్ గారు. థ్యాంక్ యూ.